కాంట్రాక్టుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంపద దోచిపెడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నాసీ రకం పనులు చేస్తుందంటూ మెగా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయి 10 రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి రాలేదా అంటూ ఆయన మండిపడ్డారు. మెగా కృష్ణారెడ్డి గారు గతంలో ఉన్నటువంటి టెండర్ని ఎస్కలేట్ చేయడంలో యాక్టివ్ పాత్ర పోషించాడు. కానీ ఆ నాసిరకం పనుల వలన నిన్న జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడంతో 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా, లేకుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా 10 రోజుల నుంచి దీన్ని గోప్యంగా ఉంచి కాంట్రాక్టర్ని కాపాడుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు ఆయన ఏదో ఒక రకంగా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే గత 10 రోజుల కింద జరిగినటువంటి ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి ప్రజాధనంతో ప్రజల అవసరాల కోసం నిర్మాణమవుతున్నటువంటి పనుల్లో వేల కోట్ల రూపాయల టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఈరోజు ఈ రకమైనటువంటి పనులు చేసి నాయకులు అండదండలతో మాత్రమే తప్పించుకు తిరుగుతున్నారు.